జోహార్ అమర వీరులకు. నేను కూడా పూర్వ విద్యార్థినే కనుక చివరిగా అవకాశం ఇచ్చిందేమో. థ్యాంక్ యూ. అంటే మీతో కలవడమే నాకు చాలా సంతోషం. కానీ ఒక విషయాల సందర్భంలో ఇక్కడ మాట్లాడుకోవడం సినిమా గురించి, సినిమా ఎన్కౌంటర్ కంటే ముందు నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైతే ప్రగతిశీల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఆందోళన కలిగించే విధానంగా ఉన్నారు. అందుకే ఈ సభ హిడ్మాను ఓన్ చేసుకొని హిడ్మాకు జోహార్ అర్పిస్తూ ఆయన ఎన్కౌంటర్ మీద విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేయడం అది సమంజసమైందే. ఎందుకంటే ఈ సభ గురించి, ఈ సభ కరపత్రం వచ్చిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో డిఫరెంట్ చర్చ కూడా ఒకటి జరుగుతుంది. వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు, వీళ్ళు హిడ్మాను ఓన్ చేసుకుంటున్నారు అని చెప్పి ఒక, అంటే చర్చ విచిత్రమైన చర్చ కాదు, అది ఫ్లోటింగ్. గత కొంతకాలంగా వాళ్ళంతా పుంకాలుగా వ్యాసాలు రాసి బయటకు పంపిస్తున్నారు. ఏడాకా పంపిస్తారు అంటే నేను మన ఛానల్లో అసలు చాలా డిస్కషన్ మొన్న పోతే అంతా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ఆయన ఇంతమంది చంపిండు కనుక చంపిరు, తప్పేంది అని వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు చెప్తలేరు. ఇంతకుముందు మన కామెంట్ చెప్పినట్టు పోలీసులు చెప్తలేరు. చంపిరు, అంతమంది చంపిరు కనుక పోలీసులు చంపిరు అని చెప్పి. అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ అన్న సంస్థలే వాళ్ళని ఓన్ చేసుకొని చెప్పింది వాస్తవమే. ఎవరైతే వాళ్ళని ఖండిస్తారో వాళ్ళందరికీ కూడా రేపు ఎటువంటి పరిస్థితి ఉంటుందనే ఒక హెచ్చరికను వాళ్ళు జారీ చేస్తున్నారనేది ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మనం అర్థం చేసుకోవాల్సి. అందుకే ఈ సందర్భంలో హిడ్మాను పట్టుకొని కాల్చి చంపింది అనేది ఎంత వాస్తవమో, హిడ్మా పట్ల ఆ ఆదివాసీ జనం చూపుతున్న ప్రేమ, ఈరోజు మళ్ళీ నేను కొన్ని వీడియో చూసాను. ఇన్నారెడ్డి గారు, మిగతా యూట్యూబ్ ఛానల్స్ మిత్రులందరూ పోయిన తర్వాత నేను చూస్తే చాలామంది హిడ్మా ఇప్పుడు లేడు, మా అడవుల పరిస్థితి ఏంది, మా అడవులకు రక్షణ ఎవరు ఉంటారు అనే ఒక భయాందోళన వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతవరకు హిడ్మాను బూచిగా చూపెట్టేసి, మావోయిస్ట్ పార్టీని బూచిగా చూపెట్టేసి, వాళ్ళు ఆయుధాలు ధరించారని చెప్పి బూచిగా చూపెట్టేసి వాళ్ళందరినీ కూడా ఏరువేయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తూ వచ్చినది. కానీ ఇప్పుడు హిడ్మా జరిగింది, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత జాతీయ సమస్యగా అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ఒక దృష్టి పెట్టి చర్చనీయాంశంగా మార్చింది. అంటే అది ఉద్యమం సాధించిన విజయంగానే మనం గర్వపడాలి తప్పించి నిజంగా ఇదేదో వెనుకబాటు జరిగింది, విరమణ జరిగింది అని ఎవరనంటే అది వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈనాటి ఎన్కౌంటర్ల గురించి నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఇక్కడ హాజరైనప్పటికీ కూడా వ్యక్తిగతంగా నాకు ఉద్యమంతో ఉన్న అనుబంధం, మొదటి నుంచి ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తున్న వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో ఉన్న జర్నలిస్టుతో కలిసి నడిచిన వ్యక్తిగా, వాళ్ళతో ఉన్న అనుబంధం, అక్కడ వెళ్ళి అనేక సందర్భాల్లో నేను స్టోరీలు చేసిన వ్యక్తిగా అక్కడున్న పరిస్థితిని పరిశీలిస్తే ఏదైతే మీరు సాయుధులై తిరుగుతున్న మావోయిస్టులు ఏరువేస్తున్నామని చెప్తున్నారో వాళ్ళు ఉండడం మూలంగానే ఆదివాసీలు ఇప్పటి వరకు బతికిండ్రు అనేది, ఇప్పటి వరకు వాళ్ళు మనుగడ సాధించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వీళ్ళ కనుక అక్కడ పోకపోయి ఉంటే వాళ్ళకు వైద్యం అందే పరిస్థితి ఉండేది కాదు, వాళ్ళకు చాలా రకాలుగా సౌకర్యాలు కలిగించే పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడో అడవులన్నీ కూడా, ఇప్పుడు ఆదివాసులు చెప్పిన మాటలు చూస్తుంటే ఎప్పుడో అడవులన్నీ కూడా ఆదాని, అంబానీ, జిందాలు ఈ కంపెనీలన్నిటి కూడా దారిదత్తం చేస్తారు. వాళ్ళు ఉన్నారు కనుకనే ఆగినాయి. ఇప్పుడు ఆదివాసులే కాదు, ఆ ప్రమాదం మొత్తం దేశానికి ప్రమాదంలో ఉంది. అందుకే మనందరం కూడా ఇంకా వీటన్నింటినీ బయట జరుగుతున్న చర్చకు ఒక దీన్ని అణగదొక్కడానికి, ఈ వాదనని ప్రజల తరఫున మాట్లాడుతున్న వాళ్ళ వాదనని అణగదొక్కడానికి పెద్ద ఎత్తున ఇంకో రకమైన శక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయాన్ని మనం గ్రహిస్తే రేపు ఇంకా ముందు వచ్చే ప్రమాదాన్ని కూడా మనం నివారించుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు చాలామంది మాట్లాడిన మిత్రులు, ఎందుకంటే నేను 1996 నుంచి ప్రజా ఉద్యమాల్లో దగ్గరగా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎక్కడ ఏ సభకు పోయినా సరే ఉపన్యాసకులు
ఐక్య కార్యాచరణ, కలిసి పనిచేయాలి, ఒక ఆ కార్యాచరణకు రూపం తీసుకోవాలి, ఐక్యంగా పనిచేస్తేనే మనం శత్రువుని ఎదుర్కోవడం అనేది ప్రతి ఒక్కరు చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఎవరు మిగిలరు. అంటే ఆ కార్యాచరణ అనేది కార్యరూపం దాల్చదు. ఆ కార్యరూపం దాల్చదు కనుకనే ఇప్పటి వరకు మనం పిట్టల్లా రాలిపోతున్న వ్యక్తుల్ని కాపాడుకోలేకపోయినాం. వాళ్ళు మాట్లాడుతున్న ఎజెండా ప్రజా ఎజెండానే కదా. మరి ఎందుకు ఇప్పుడు ఈ రోజు మీటింగ్ కూడా నేను అనుకున్నాను, హిడ్మా చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూసి, పత్రికలో వస్తున్న రెస్పాన్స్ చూసి కొన్ని వందల మందితో సభ కిక్కిసిపోతుందని చెప్పి నిజంగా నేనైతే ఆశించినాను. కానీ వాళ్ళు కదులుతలేరా, మనం కదిలించలేకపోతున్నామా? సో వీటన్నిటి కూడా ఒక్కసారి గట్టిగా ఉద్యమాన్ని నేతృత్వం వహిస్తున్న వ్యక్తులు ఒకసారి, ఎందుకంటే మేమైతే అటు సైడ్ ఉన్నాం కనుక ఇంకా పని చేయలేమో, కానీ మాకు ఎందుకంటే అక్కడ ఉన్నా కూడా ఇంకా ప్రాణం అప్పుడప్పుడు కొట్టుకుంటుంది. అరే ఇట్లా అయిపోతుంది ఏంది అని అనుకుంటుంది కనుక తప్పకుండా నేనుగా మీరు తీసుకున్న దాంట్లో పాలు పంచుకోమన్నా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మా పార్టీగా కేసీఆర్ గారు కూడా చాలా లక్షల మంది జనం ముందు కగారును నిలిపివేయాలని చెప్పి వాళ్ళందరితో ప్రజలతో ఆమోదంతో చప్పటతో కగారు నిలిపివేయాలని చెప్పి తను చెప్పడం జరిగింది. అదే మాటకి ఇప్పటికి కూడా మా పార్టీ కట్టుబడి ఉంది. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, అన్నిటికీ వ్యతిరేకంగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏదైతే ఇంకా నాకు అప్పుడప్పుడు ఒకసారి అనిపిస్తుంటుంది కూడా, లొంగిపండి బయటకు వచ్చి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి, మీరందరూ కూడా రండి అని చెప్తుంటే నాకు అప్పుడు మనసు అనుకుంటాం, మేము పోయి పార్టిసిపేట్ చేసి ఎన్నికల్లో పోటీ చేసి మేమే పెట్టినాము, ఎందుకు వచ్చినారు ఆయన మేమే కొట్టుకొని వస్తుంటే మళ్ళా వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు ఏం పోటీ చేస్తారు అనేది నాకు అప్పుడే మనసులో అనిపిస్తుంటారు. నాకు కూడా అంటే బయటికి చెప్పలేము, ఎందుకంటే నేను ఒక ఫ్రేమ్లో ఉన్నా కనుక అది నేను బయటికి మాట్లాడలేను. కానీ అదే మేమే పోయి మా రమణ ఉన్నాడు, వీళ్ళు నాకు వచ్చి చెప్పారు వద్దు నీకు సెట్ కాదు, నీకు కాదు అని చెప్పి చెప్పినా కూడా సరే చూద్దాం అన్నట్టు మా తోటి వీళ్ళందరూ మిత్రులు, మా విష్ణు సార్, మా గురు ఈనాడులో నేను పనిచేస్తున్నప్పుడు చాలా మంది నీ మనస్తత్వం అది కాదు అన్న చెప్పినా కూడా పోయినాం. కానీ పోయినా కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఉంది అని మనందరూ తెలిసిన తర్వాత, ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో విఫలమైన తర్వాత మళ్ళీ మీరు బయటికి రండి, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయండి అంటే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. పాపం హిడ్మా వచ్చి బయటికి పోటీ చేయమంటే పోటీ చేసి హిడ్మా గెలుస్తాడా? కుదరనాలు సార్కి ఎన్ని ఓట్లు వచ్చాయి? పాపం తెలంగాణ ఉద్యమంలో బయట ప్రజాస్వామ్యం యుద్ధంగా కొట్టాడు కదా, ప్రజాస్వామ్యం యుద్ధంగా కొట్టాడిండు, చాలా మంది తెలంగాణ ఉద్యమం వరకు తీసుకెళ్ళిండు. కానీ పాపం ఎమ్మెల్సీగా సారు ఓట్లో వచ్చేసరికి ఫెయిల్ అయిపోయిండు. చివరికి గవర్నర్ ప్రతిపాదిస్తే ఎమ్మెల్సీ అయ్యే పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి సిస్టమ్ ఇప్పుడు ఉన్నప్పుడు దీన్ని ఇంకా ప్రజలకి అర్థమయ్యే విధంగా మనం తీసుకపోతే బాగుంటుంది అనేది నా భావన. దాన్ని ఎట్లా తీసుకపోతాం, ఎట్లా ప్రచారం చేసుకుంటాం అనేది ఇప్పుడు చాలామంది మారుతున్న కాలానికి అనుకూలంగా వేరే మార్గాల్లో వెళ్ళడానికి ఇష్టం లేకపోవచ్చు. కానీ ఈ ఉన్న ఫ్రేమ్లో ఉన్న సిస్టంలో పనిచేయడానికి చాలామంది ఇష్టంగా ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తుంటే చాలామంది కొత్త సెక్షన్లు వాళ్ళందరూ వస్తారు. సోషల్ మీడియాలో హిడ్మా ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా ఎంతమంది లైకులు పెట్టిండ్రు, ఎంతమంది పోస్టులు పెట్టిన వాళ్ళు అందరూ వచ్చి ఉంటే ఈరోజు 10,000 మందితో సభ జరిగింది. కానీ ఎందుకు వాళ్ళను కదలలేకపోయారు అంటే వాళ్ళకు ఒక ఎమోషన్తో అటాచ్ అయ్యారు. ఆ ఎమోషన్ని ఈ ఉద్యమం వైపు మనం కనుక మలుచుకోగలిగితే, ఇది ఒక కాజ్ కోసం జరుగుతున్న పోరాటం అని మనం కనుక మలుచుకోగలిగితే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎట్లయితే అన్ని సెక్షన్లను కలిసి అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే సక్సెస్ అయిందో, రేపు కూడా అటువంటి ఒక ఉద్యమం ఈ తెలంగాణలో రావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనం వీళ్ళందరినీ కూడా కాపాడుకోగలుగుతాము. ఏదైతే ఆదివాసీ హక్కులను కాపాడుకోగలుగుతాము, మైనింగ్ను కాపాడుకోగలుగుతాము, ఖనిజ సంపదను కాపాడుకోగలుగుతాము. ఇప్పుడు ఆదివాసీ ప్రజలందరూ కూడా మాకెవరు దిక్కని చూస్తున్నారు. మనందరం కూడా వాళ్ళకు తోడు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు హిడ్మా ప్రాంతం, హిడ్మా పుట్టిన ఊరు ఒక టూరిస్టు ప్రాంతంగా అది ఇప్పుడు సందర్శిస్తారు చాలా మంది. పోయి హిడ్మా ఇల్లు ఎట్లుంది వీళ్ళందరూ చెప్పారు కదా 400 తులాల బంగారం దొరికింది, హిడ్మా కాన్ఫరెన్స్ హాల్ ఇట్లుంటుంది. అదో కాన్ఫరెన్స్ హాల్ అంటే పెద్ద ఈసీ హాల్ ఉన్నట్టు, అంటే మీడియాలో కూడా కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, ఇట్లా 400 బంగారం ఉన్నది, ఇక్కడ ఆయన ఈడ కూర్చుంటాడు, ఈ నీడ కూర్చుని చూపేసరికి చాలా మంది ఎట్టుంటుందో చూసి వీడియో చూసేసరికి ఏముంటుంది, మామూలు రేకుల షెడ్డు కూర్చునే హాలే. సో ఆ ప్రాంతాన్ని మనం కూడా, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఆ ప్రాంతంలో కనుక టచ్లో ఉంటే నిజంగా రేపు మైండ్కి ఇవ్వడానికి భయపడతారేమో. రేపు దానికి ప్రజలు వేలాది మంది ప్రజలు రోజు అక్కడ పోతున్నారు.
అది సందర్శిస్తున్నారని తెలిసిన తర్వాత అక్కడ మైనింగ్ రావడానికి భయపడతారేమో. అట్లా మనం కూడా పూర్వ విద్యార్థులు చాలా కాలంగా ప్రయత్నాల్లో ఉన్నారు. మనం కూడా హిడ్మా స్మారకంగా హిడ్మా కట్టిన ఇంట్లోనే ఒక సభ సంస్మరణ సభ పెడితే బాగుంటుందని చెప్పి నేను కూడా ప్రతిపాదిస్తూ అక్కడ పెడితే కనుక అందరినీ అక్కడ తీసుకుపోయి మళ్ళీ ఆదివాసులకు మేము ఉన్నామని ఒక అండను మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పూర్వ విద్యార్థులు పెద్ద మనుషులే, సామమూర్తి గారు, విష్ణు గారు పెద్ద మనుషులే తిరుగుతున్నారు. మేము చివరి విద్యార్థులం, పూర్వ విద్యార్థుల్లో మేము చివరి విద్యార్థులం. మేము వచ్చేసరికి బ్యాన్ అయిపోయింది. మేము కూడా బహిరంగంగా పనిచేసిన వాళ్ళం కాదు కనుక ఇంకా పెద్ద మనుషులే పనిచేస్తున్నారు. అటువంటి ఎక్కడ పెట్టే ఏమన్నా బాధ్యత ఉంటే తప్పకుండా నేను నాకున్న సమయాన్ని కూడా మీకు కేటాయిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని ఈ రోజు జరుగుతున్న ఈ నిర్బంధాన్ని, ఈ అణచివేతను, ఏదైతే పాశవికంగా జరుగుతున్న ఈ హత్యని వాళ్ళు నిస్సిగ్గుగా చెప్పదలుచుకున్నారు. మేము చంపేస్తాం, రాజ్యాంగం ఉంది అంటే రాజ్యాంగం ఉన్నా ఏమున్నా మేము చంపేస్తాం, చట్టం ఉన్నా ఏమున్నా మేము చంపేస్తాం, అదొక్కటే మేము చేసేది అని చెప్పి వాళ్ళు నిస్సిగ్గుగా చెప్పదలుచుకున్నారు. మరి మన ముందు ఉన్న మార్గం ఏంది? మనల్ని చెప్తారు ప్రజాస్వామికంగా వ్యవహరించండి అని చెప్పి మనకు చెప్తారు. మళ్ళీ వాళ్ళేమో మాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన చంపేస్తామని చెప్పి మాత్రం వాళ్ళు చెప్తారు. వాళ్ళు మాట్లాడిన దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆమోదం ఉద్దేశం. మరి ఈ వ్యవస్థలో మరి ఎవరు మాట్లాడాలి? ప్రజల తరఫున ఎవరు మాట్లాడతారు? మాట్లాడిన వాళ్లకు ఎవరు భరోసా ఇస్తారు? వాళ్ళతో పాటు ఎవరు ఉంటారు అనే ఇన్ని సమస్యల్లో చాలామంది నాటలు రాకపోయినా చాలామంది కామన్ మ్యాన్ ఉంటారు. అని నేను ఎందుకు మాట్లాడాలి? వాడు పెడతాడు ఒక్క కామెంట్ పెట్టగానే అరే అర్బన్ నర్సరీ నీ సంగతి చూడగానే ఈ లొల్లి నాకెందుకు పాపాలనుకుంటారు. సో ఇటువంటి ఒక పరిస్థితుల్లో అటువంటి వారికి నమ్మకం ఇచ్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా కాలంగా ఏదో ఈ సందర్భంలో మనసులో గూడు కట్టుకొని ఎవరితో మాట్లాడుకొని ఎవరితో షేర్ చేసుకొని ఓ సందర్భంలో మీతో మాట్లాడుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ తెలంగాణ.